సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. దళితులపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని పాకాల ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి పంచాయతీ జై దేవరంపురంకు చెందిన వేణుగోపాల్ నరసింహులు కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలో సమాధి వద్ద పూజలు చేస్తుండగా సామిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు కులం పేరుతో దూషించి మాపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు బాధితులు పాకాల పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు వేణుగోపాల్ నరసింహులు మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలో సమాధి పూజ చేస్తుండగా స్వామిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి కులం పేరుతో దూషించి మాపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకుని తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. పాకాల ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య మాట్లాడుతూ బాధితులకు తక్షణమే న్యాయం జరగకపోతే క్షేత్రస్థాయిలో పోరాటాలు కొనసాగుతాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ సంబంధించిన పి నరసింహులను జయదేవపురం కాలకు చెందిన అతను పండగ పూట పాత మశానంలో టెంకాయ కొరకు కొట్టుకుని పోతే అర్జున్ రెడ్డి కొడుకు వచ్చి నేమ్మ మాదికి నా కొడుక ఏడన్న స్థలం అనేసి కొట్టినాడు రాత్రి. పంటపల్లి పంచాయతీ జయదేవపురంలో గతంలో 100 సంవత్సరాలుగా శ్మశానాలకు ఉపయోగించుకున్నటువంటి భూమిని ఆ గ్రామస్తులు మాదిగ కులములకు చెందిన వారు వాళ్ళు అక్కడ శవాలు వేసుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఉన్నటువంటి భూమిని అగ్రకులాలైనటువంటి సామిరెడ్డిపల్లి నివాసులైనటువంటి వారికి పట్టాలు ఇచ్చినారని, వాళ్ళకి ఆన్లైన్ చేసినారని, ఆ భూమిలోకి ప్రవేశించకూడదని మా దళితుల పైన అర్జున్ రెడ్డి కొడుకు దళితుల పైన వచ్చి నిన్న రాత్రి దౌర్జన్యంగా కొట్టి కులం పేరుతో దూషించి ఇది మీది కాదు, మాదే, మాకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినారని చెప్పేసి